మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో అధికారులు 4 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఇవాల్టి నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అయితే ఇప్పటికే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రం సర్వ దర్శనానికి అనుమతినిస్తారు. ఎండల తీవ్రత దృష్ట్యా క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం క్యూ కాంప్లెక్స్లో ఉదయం వేళలో పాలు నిరంతరాయంగా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లలో క్షేత్ర పరిధిలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన చలివేంద్రాల ద్వారా తాగునీరు, మజ్జిగను నిరంతరం అందజేస్తున్నట్లు ఈవో తెలిపారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగినట్టు తెలుస్తుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవణి, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవిలో వెలిసినటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. ఏదైతే సెలవు దినాలు, మరోవైపు వారాంతపు సెలవులు కావడంతో శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంకి వచ్చే భక్తులని రద్దీ దృష్టిలో ఉంచుకొని విఐపీ బ్రేక్ దర్శనాలు 4 రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లతో పాటు అటు వచ్చే వారికి అన్న ప్రసాదాలు కూడా పుష్కలంగా అందే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ 4 రోజుల పాటు ఎలాంటి విఐపీలకు కానీ విఐపీ బ్రేక్ దర్శనాలకు కానీ అవకాశం లేకుండా కేవలం సాధారణ భక్తులకు స్వామి అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇవాల్టి నుంచి దాదాపు 4 రోజుల పాటు సోమవారం వరకు కూడా ఈ విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు క్యూ లైన్ లో వేచి ఉండేటటువంటి భక్తులకు మంచినీళ్ళు, పాలు, బిస్కెట్లు కూడా అందించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆలయంలో వచ్చేటటువంటి భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగానే ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకునేటటువంటి భక్తులకు ఆలయ అధికారులు తగు సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా ఇతర వెబ్సైట్ల నుంచి ఆలయానికి సంబంధించినటువంటి దర్శనాలు కానీ రూమ్స్ కి సంబంధించినటువంటి బుకింగ్స్ చేసుకోకూడదని చెప్తా ఉన్నారు. ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్, అదే రకంగానే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ఈ ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవాలని తెలుపుతా ఉన్నారు. ఇటీవల ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకొని కొందరు మహారాష్ట్రకి చెందినటువంటి భక్తులు మోసపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రకంగానే ఆలయ ప్రాంగణంలో ఈ వాట్సాప్ గవర్నెన్స్, అదే విధంగా ఆన్లైన్ బుకింగ్ కి సంబంధించినటువంటి ప్రత్యేక అవగాహన శిబిరాలను కూడా ఏర్పాటు చేసి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ ప్రత్యేకంగా ఈ సెలవు దినాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు ప్రత్యేక క్యూ లైన్లలో భక్తులను కేవలం స్వామి అమ్మవార్ల అలంకరణ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లుగా తెలిపారు. మురళి, మరి శ్రీశైలంలో ప్రస్తుతం నెలకొన్న రద్దీ పరిస్థితులపై భక్తులు ఏమంటున్నారు? అయితే ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనానికి సంబంధించి ఎలాంటి లోటు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి తోపులాట కూడా తావు లేకుండా కూడా వీలైనంత మందిని క్యూ లైన్ లో వెళ్లే రకంగా కూడా గుంపులుగా లేకుండా కొంతమందిని మాత్రమే వెళ్లే రకంగా క్యూ లైన్ లో కూడా భక్తులను అలో చేస్తున్నారు. ఈ రకంగానే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగానే స్వామి వారిని దర్శించుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే రకంగానే భవిష్యత్తులో కూడా ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనాన్ని ఈ రకంగానే కల్పించాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇలా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గతంలోనే శ్రీశైలం దేవస్థానం శని, ఆది సోమవారాల్లో స్వామివారిని స్పర్శ దర్శనం నిలిపివేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సెలవు దినాల్లో కూడా ఈ స్వామివారి స్పర్శ దర్శనంతో పాటు విఐపీ దర్శనాలు కూడా రద్దు చేయడం పట్ల కూడా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.